నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో గంధం అమావాస్య వేడుక సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొండ దిగువన వరాహ పుష్కరిణి వద్ద పుణ్యస్నానాలు చేశారు. చెక్క కొలలను అప్పన్న స్వామి ప్రతిరూపంగా నెలకొల్పి పూజలు చేశారు. పండ్లు, ఫలహారాలు, పాయసాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం సింహగిరికి చేరుకొని అప్పన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో అప్పన్న దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. సింహగిరి మాడవీధులు, గంగాధర ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. తిరుమల క్షేత్రం గురువారం తర్వాత యథాప్రకారం రద్దీగా ఉంటోంది. గురువారం ప్రత్యేకించి స్వామివారికి నిర్వహించే తిరుప్పావడ సేవ, పూలంగి సేవలతో స్వామివారి దర్శన సమయం తగ్గుతుంది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండాల్సిన సమయం పెరుగుతుంది. అప్పటికే నిండి ఉన్న కంపార్ట్మెంట్లకు తోడు కొత్తగా వస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోతుంది. ఇవాళ తిరుమలలో అదే పరిస్థితి. తిరుమలలో ఇప్పుడు భక్తుల రద్దీ చాలా అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని మొత్తం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఇక 300 రూపాయల టికెట్లున్న భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇక జూలై నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, కళ్యాణోత్సవం, అంగప్రదక్షిణలు, శ్రీవాణి టికెట్ల కోట, వయోవృద్ధులకు టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసే ప్రక్రియ శనివారం ప్రారంభమవుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 24న విడుదల కానున్నాయి. భక్తులు ఆన్లైన్లో టికెట్లు ముందుగా తీసుకుంటే స్వామివారి దర్శనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన ఆన్లైన్ సౌకర్యం మంచి ఫలితాన్ని ఇస్తోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గంధ అమావాస్య ఉత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులుగా తీర్చిదిద్దిన దేవతామూర్తులను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగించారు. భారీగా తరలి వచ్చిన భక్తులు ఆది దంపతులను దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తి క్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. స్వయంభూవుగా వెలసిన వాయులింగేశ్వర స్వామి నిత్యాభిషేక మూర్తిగా భక్తజనానికి దర్శనమిచ్చారు. వేకువజామున నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. మహాలఘు దర్శనం అమలు చేయడంతో త్వరితగతిన భక్తులందరూ దర్శించుకున్నారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలతో పాటు ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. శ్రీశైలంలో క్షేత్ర పాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. గంధం అమావాస్య సందర్భంగా తొలుత గణపతికి పూజలు చేశారు. అనంతరం వీరభద్ర స్వామిని పంచామృతాలు, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, గంగోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో అభిషేకించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఢిల్లీ, కేరళ, తమిళనాడు ప్రాంతాల భక్తులు కూడా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని లోవకొత్తూరులో తలుపులమ్మ తల్లి వార్షిక జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గంధ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను చేపట్టారు. సాంస్కృతిక ప్రదర్శనలు, గిరిజనుల కొమ్ము డాన్స్, కేరళ డప్పులు, శక్తి వేషాలు, చిరుతల భజనలు భక్తులను అలరించాయి. నరసింహస్వామి నృత్యం, మణిపురి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా దేవస్థానం గాలిగోపురం, జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న నమూనా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పరిసర గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.
అనకాపల్లిలోని గవరపాలెం నూకాంబిక అమ్మవారి సారే గరగల ఊరేగింపు ఘనంగా జరిగింది. గంధ అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 5,000 మంది మహిళలు ఊరేగింపులో పాల్గొన్నారు. వివిధ రకాల పిండి వంటలు, అమ్మవారి గరగలు తలపై ఉంచుకొని ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఉత్సవమూర్తిని ప్రత్యేక రథంపై ఊరేగించారు. నెల రోజుల పాటు జరిగిన నూకాంబిక అమ్మవారి జాతర కొత్త అమావాస్యతో ముగిసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి 1000 దీపాలతో అలంకారం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, అన్నమయ్య కీర్తనల నడుమ అమ్మవారు 1000 దీపాల కాంతులతో దర్శనమిచ్చింది. సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత అమ్మవారిని మాడ వీధులలో ఊరేగించారు. తరువాత ఆలయ సముదాయంలోకి తీసుకెళ్లారు.
యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాల్ అమ్మవారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం ఊయలలో సైనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు. స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నెహ్రూ నగర్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివార్లను పెళ్లి కుమారునిగా అలంకరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అంకురార్పణ ధ్వజారోహణం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి. ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సహస్రనామ పూజలు నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు చేశారు. సాయంత్రం మహాలింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. హైదరాబాద్ ఫలక్నామా కాళీమాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం అమావాస్య కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కామారెడ్డిలోని ప్రముఖ శనేశ్వర క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి. అమావాస్య సందర్భంగా ఉదయం 5 గంటల నుంచే స్వామివారికి తైలాభిషేకం చేశారు. తదుపరి శని దోష పరిహార దీపాలను వెలిగించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ నేతృత్వంలో జమ్మి ఆకు పూజ నిర్వహించారు. శని హోమం అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకలను తిలకించారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.